హైదరాబాద్ పరిధిలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా డ్రగ్ నెట్వర్క్ ఇంకా బలంగానే కొనసాగుతోందన్న అనుమానం కలుగుతుంది. ఒకవైపు ఫామ్ హౌస్ లో గోప్యంగా పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం జరుగుతుంటే మరోవైపు పబ్లలో కూడా ఇదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం బయటపడుతుంది. పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన నైజీరియన్ మహిళ అనుమానంతో చెక్ చేయగా హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్ పరిధిలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా డ్రగ్ నెట్వర్క్ ఇంకా బలంగానే కొనసాగుతోందన్న అనుమానం కలుగుతోంది. ఒకవైపు ఫామ్ హౌస్ లో గోప్యంగా పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగం జరుగుతుంటే మరోవైపు పబ్లలో కూడా ఇదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం బయటపడుతుంది. ఇక తాజాగా జరిగిన 2 సంఘటనలు నగరాన్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. మొదటి ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. పారడైజ్ సమీపంలో ఉన్న సన్షైన్ హాస్పిటల్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక నైజీరియన్ మహిళను పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటరిగా ఆటోలో వచ్చి అక్కడే ఉండటం టాస్క్ ఫోర్స్ పోలీసులకు అనుమానం కలిగించింది. వెంటనే ఆమెను చెక్ చేయగా ఆమె దగ్గర నుంచి సుమారు 7.5 గ్రాముల కొకైన్ బయటపడింది. ఈ కొకైన్ను ఆమె చిన్న 5 ప్యాకెట్లలో దాచుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఆమె ముంబైలో గ్రాముకు సుమారు 15,000 రూపాయలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో అదే గ్రామును 30,000 రూపాయలకు అమ్ముతున్నట్లు బయటపడింది. అంటే డబుల్ లాభం కోసం ఈ వ్యాపారం చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఘటనతో నగరంలో డ్రగ్స్ సరఫరా ఎంత సులభంగా జరుగుతుందో మరోసారి అర్థమైంది. ఈ కేసు ఒక్కటే కాదు, అదే సమయంలో మరో పెద్ద రాకెట్ కూడా బయటపడింది. కొండాపూర్లోని ఒక పబ్లో మిడ్ నైట్ డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. క్వేక్ ఎరీనా అనే పబ్లో బ్లాక్ కాఫీ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నైజీరియన్ డీజే పాల్గొనడం కూడా ప్రత్యేక ఆకర్షణగా ప్రచారం చేశారు. కానీ ఈ ఈవెంట్ అసలు డ్రగ్ పార్టీగా మారిందన్న సమాచారం ఈగల్ టీంకు చేరడంతో వారు అర్ధరాత్రి రైడ్ నిర్వహించారు. అక్కడ మత్తులో ఉన్న పలువురు యువత కనిపించడంతో వెంటనే డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఇక మొదట 64 మందికి టెస్టులు చేయగా అందులో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఇది పెద్ద సంచలనం రేపింది. అయితే 24 గంటలు గడవక ముందే ఈ సంఖ్యలో మార్పు రావడం మరో చర్చకు దారితీసింది. చివరికి 7 మందిని డ్రగ్స్ వినియోగదారులుగా పోలీసులు గుర్తించారు. రిత్విక్ అనే వ్యక్తికి మొదట యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినా తర్వాత నిర్వహించిన బ్లడ్ టెస్టులు నెగిటివ్గా రావడం కేసులో ట్విస్ట్ తీసుకొచ్చింది. డాక్టర్లు చెప్పిన ప్రకారం కొన్ని సందర్భాల్లో నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల యూరిన్ టెస్టులో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో డ్రగ్ టెస్టింగ్ విధానాలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో విషయం మరింత హైలైట్ అయింది. అయితే ఆమె వెంటనే స్పందిస్తూ తనకు డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని ఒక వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు పాల్గొన్న ఈవెంట్స్ లో ఇలాంటి ఘటనలు బయటపడటం సమాజంలో మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ 2 ఘటనలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త మార్గాల్లో విస్తరిస్తూనే ఉన్నారు. చిన్న ప్యాకెట్లలో సరఫరా చేయడం, పబ్లలో పార్టీ పేరుతో వినియోగం, అంతర్జాతీయ నెట్వర్క్ల ద్వారా సరఫరా. ఒకరిని అరెస్ట్ చేసినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారం కావడం లేదు.